నాకేమి రావట్లేదయ్యా. మీరేమన్నా అనుకోండి. ఏమి ఇచ్చారు? ఏమి లేదు, తినడానికి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. నేను ఇదిగా కూరలన్నీ వేసుకొని అమ్ముకుంటున్నాను. పింఛన్ కూడా ఎగడు. ఈ మహారాజు వచ్చి నాకు ఇస్తానన్నాడు, ఏమి ఇలా. నాకేమి రావట్లేదయ్యా, అడుక్కొని బతకటమే. ఏమి రాలేదయ్యా మాకు. వేపిలనాడు పాలెనికి ఏమి రాలేదయ్యా. మా వేపిలనాడు పాలెము ఏమి రాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తా ఉన్నారు. చేస్తామన్నారయ్యా, చేయలేదుగా, రాలేదుగా. ఎవరు ఓట్లు వేసింది ఎందుకంటే దెబ్బలు తింటానికి. ఆ పాట ఉంది చూడు, పుష్పాలో, కొడతా దెబ్బలని, అది వరుస. అదే ఆయనే రైతు. కొద్దిగా పిల్లలకు వందనం వేసాడు, పిల్లలకు డబ్బులు వేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనేం వేయలే ఇంతవరకు. చంద్రబాబు నాయుడు ఏం వేయలేదయ్యా. అవి ఇంతవరకు ఏమి రాలా మాకు. నిత్యావసర సరుకులు తగ్గిస్తామన్నారు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. పెరిగినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగి తగ్గించే ఉండదు, పెరగటమే. ఆయన అప్పులు చేశాడంట, ఈయనంట తీరుతున్నాడంట. ఎవరు? 26 కోట్లు, లక్షలు కాదు, 26 కోట్లు. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో తీసేస్తామంటున్నారు. పిల్లలకు ఉండాలంటారా వద్దంటారా? పిల్లలు గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ఇంకా చదువుకునేది ఎవరు? ఇంగ్లీష్ మీడియం తీస్తే ఇంకేముందండి. వాళ్ళు ఎవరు చదువుతున్నారు ఇలా? అన్నీ ఏబిసిడి లేక. ఇప్పుడు నా కాలంలో వాళ్ళు చదివారు, అదే చదివేరు, పెద్ద బాల శిక్ష. ఇప్పుడు ఎవరు తీసి ఇంగ్లీష్ మీడియం తెస్తే అసలు 5 పైసలు చల్లరు పిల్లలు. మరి పవన్ కళ్యాణ్ గెలిపియండి, దగ్గరుండి నేను చేపిస్తాను ఈరోజు ఎక్కడున్నారు అన్నాడు. ఆడున్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఎక్కడున్నారు ఎవరికి తెలుసు? ఎవరికి లేదయ్యా, అంతా నామే.